రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులు సకాలంలో అందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం సిరిగేదొడ్డి గ్రామంలో రైతులకు వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేశారు. పంపిణీ చేసిన విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. గత 2 ఏళ్ల కాలంలో రైతులకు రాయితీలు, ఆర్థిక సహాయంతో పాటు సాంకేతికత ప్రోత్సాహం అందిస్తున్నాము అని తెలిపారు. ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద 42,000 మంది రైతులకు సుమారు 92 కోట్లు అందజేస్తున్నట్టుగా తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా 40 కోట్ల వ్యవసాయ అనుబంధ రంగాలకు మరొక 30 కోట్ల రూపాయలు అందించామని వివరించారు. ఇక 85 కోట్లతో గ్రామీణ విద్యుత్ వ్యవస్థను మెరుగుపరుస్తున్నాము అని చెప్పుకొచ్చారు. వేరుశెనగ పంటకు బదులుగా కంది, ఆముదం, కొర్రలు, ఉలవలు వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి అని రైతులకు సూచించారు. ఈ 2020 ఖరీఫ్ సీజన్ సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే సబ్సిడీకి మారు పేరు. వేరుశెనగ అయితేనేమి, మనకి పంట సబ్సిడీలు అయితేనేమి, వ్యవసాయ పనిముట్లు ఎప్పుడు మనము ఇలాంటి గవర్నమెంట్ నే మనం అధికారంలో ఉంచుకోవాలా. సిరిగేదొడ్డి గ్రామ ప్రజలు, పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏ పంటలకు ఎక్కడెక్కడ డిమాండ్ ఉంది, ఆ పంట ఉత్పత్తులు అక్కడ అమ్ముకుంటే ఎంత రేట్ వస్తుంది, ఇదంతా మనకు అవగాహన ఉంటే దీనిపైన మనం ఒక ఎక్సర్సైజ్ చేసి అధిక ధరలకు మన పంట ఉత్పత్తులు అమ్ముకుంటే మనకు మంచి రేట్లు వస్తాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో రైతులకు అనేక రూపాల్లో రాయితీలు, ఆర్థిక సహాయాలతో పాటు సాంకేతిక ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నాం. ఈ రాయదుర్గం నియోజకవర్గంలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద 42,000 మంది రైతులకు 91,76,00,000 రూపాయల డబ్బులు వచ్చాయి. అదే రకంగా డ్రిప్పు రాయితీ కింద 2 సంవత్సరాల కాలంలో 40 కోట్ల రూపాయలు వచ్చాయి. వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఇచ్చిన రాయితీలు మరో 30 కోట్ల రూపాయలు ఉన్నాయి. వీటితో పాటు దాదాపు 85 కోట్ల రూపాయల ఖర్చుతో గ్రామీణ విద్యుత్ వ్యవస్థను మెరుగుపరుస్తూ ఉన్నాం. ఇన్ని రకాల సహాయాలు రైతుల కోసం, రైతు బాగు కోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని, ఆదరించమని, మరింత ప్రోత్సహించమని, ఈ ప్రభుత్వానికి అండగా ఉండమని అన్నదాతలకు నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు సబ్సిడీ విత్తనం వేరుశెనగ ప్రారంభం చేసుకున్నాం. మన దగ్గర దాదాపు 35,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ వేరుశెనగ రైతులు పండిస్తారు. ఇదే కాకుండా కంది, ఆముదం, మొక్కజొన్న లాంటి ఇతర పంటలను కూడా పండిస్తూ ఉన్నారు విస్తారంగా. ఈ గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాల్లో కొత్తిమీర సాగు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మెరుగైన ధరల కోసం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఒక్కోసారి ధరలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లాంటి సందర్భాల్లో ప్రభుత్వమే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద జొన్నలు కానీ, ధాన్యం కానీ, ఇవన్నీ కందులు కానీ కొనుగోలు చేస్తూ ఉంది. రాయదుర్గం నియోజకవర్గానికే ఎక్కువగా ఈ ప్రభుత్వం నుంచి సహాయాలు అందేదానికి అన్ని విధాలుగా సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రైతు బాగుంటాయనే రాజ్యం బాగుంటుంది, రాజ్యం బాగుంటానే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి రైతు శ్రేయస్సు కోసం, రైతు బాగు కోసం ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను ఉపయోగించుకొని పని చేస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.